రాష్ట్రంలోని ఉపాధ్యాయుల సమస్యలపై ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ సంఘం అంకితభావంతో పనిచేస్తోందని సంఘం రాష్ట్ర అధ్యక్షుడు బాలాజీ స్పష్టం చేశారు. కనిగిరి ప్రభుత్వ జూనియర్ కాలేజీలో జరిగిన ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ సంఘం జిల్లా శిక్షణ తరగతుల్లో ఆయన ముఖ్య వక్తగా పాల్గొని ప్రసంగించారు. ఈ శిక్షణలో రాష్ట్ర సంఘటన కార్యదర్శి శ్రావణ్ కుమార్, జిల్లా అధ్యక్షుడు మల్లికార్జునరావు, ప్రధాన కార్యదర్శి దిలీప్ చక్రవర్తి, జిల్లా నాయకులు పాల్గొన్నారు. మన ఉపాధ్యాయులకు అవసరమైన కొన్ని సమస్యలు కూడా పరిష్కరించినటువంటి పరిస్థితి, కొంత అవసరాలు కూడా తీర్చినటువంటి పరిస్థితి ఉంది. మరి వాటిని మనం విమర్శించాల్సినటువంటి అవసరం లేదు. మరి ఆ 82 ఫిబ్రవరి 1కు ముందు మన రాష్ట్రీయ స్వయం సేవక సంఘ పెద్దలు ఆలోచించినటువంటి విషయం, ఈ సంఘం యొక్క స్థాపన అవసరమైనటువంటి విషయం మనం గుర్తించినట్లయితే, మరి దేశం యొక్క భావితరాలను తీర్చిదిద్దేటటువంటి ఈ ఉపాధ్యాయ వ్యవస్థలో, మరి దేశ భవిష్యత్తును నిర్మించేటటువంటి ఈ విద్యా వ్యవస్థలో కమ్యూనిస్టు పరిస్థితి ఏర్పడుతుంది అనేటటువంటి ఒక ఆలోచనతో ఆ రోజు 1982 ఫిబ్రవరి 1న మన దేశ జాతీయ భావజాలంతో పనిచేసేటటువంటి ఒక సంస్థ ఉండాలి, దేశం కోసం పనిచేస్తున్నటువంటి ఒక సంస్థ ఉండాలి, దేశం యొక్క పునర్వైభవం కోసం, పరమవైభవం కోసం పనిచేసేటువంటి ఒక సంస్థ ఉండాలనేటటువంటి ఆలోచనతో ఆ రోజు మన ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ సంఘం అనేటటువంటి ఒక పేరు మీద ఒక సంస్థను మన సంఘ పెద్దలు అనేటివి వారు స్థాపించుకోవడం అనేది మనందరం కూడా గుర్తించాలి. అది దాని యొక్క అవసరంగా మనందరం కూడా భావించాలి. మరి కేవలం మన దేశం కోసం, ధర్మం కోసం దానికి విలువ చేకూరుతుందో ఆ రకంగానే మన దేశము, సంస్కృతి, సాంప్రదాయాలు ఇవన్నీ కూడా ఒకవైపు ఉన్నట్లయితే, మరొక వైపు వారి యొక్క అవసరాలు, వారి యొక్క సంక్షేమం, వారి యొక్క సమస్యలు పరిష్కరించేటటువంటి పరిస్థితి ఉన్నట్లయితేనే ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ సంఘం మనుగడ సాధించగలుగుతుంది అనేటటువంటి విషయాన్ని మనందరం కూడా గుర్తుంచుకోవాలి. మరి ఈరోజు 1982లో స్థాపించబడినటువంటి సంఘం మరి దినదిన ప్రవర్తమానంగా 84లో మనం రిజిస్టర్ చేసుకున్నాం. మరి ఒక 20